హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది కథ మాత్రం అస్సలు కాదు. ఇది నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన, అనుకోకుండా జరిగిన ఒక సంఘటన. ఇది నేను 25 ఏళ్ళ కింద జరిగిన సంఘటన. ఇప్పటి వరకు కూడా నేను దీన్ని మర్చిపోలేదు. మర్చిపోయే సంఘటన కాదు. సరే, ఇది మీరు నమ్ముతారా నమ్మురా అనే వేరే విషయం. ఎందుకంటే కొన్ని విషయాలు మన కళ్ళతో మనం చూస్తే తప్ప మనం నమ్మలేము. కానీ నేను ఈ విషయాన్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. అది 2002 ఫిబ్రవరి. చలి సమయంలో ప్రాంతం. నైట్ 10 దాటగానే రోడ్ల మీద ఎవరు ఉండే పరిస్థితి లేదు. అప్పుడు ఆ టైంలో చలి కూడా బాగా ఉంది. మేము హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న సరూర్ నగర్లో ఉండేవాళ్ళము. అదే మా ఊరు. అప్పుడు సరూర్ నగరు హైదరాబాద్కి మధ్యలో కొంచెం ఒక కట్ట చెరువు కట్ట ఉండేది. ఆ కట్ట ఒక 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఒక సైడు చెరువు, ఇంకో సైడు చెట్లు మాత్రం ఉండేవి. మనం సరూర్లోకి ఎంట్రీ కావాలంటే ఆ కట్టపై మీద నుంచి కూడా పోవాలి. ఆ కట్ట మధ్యలో ఒక గుడి కూడా ఉంది, పోచమ్మ టెంపుల్ అంటారు దాన్ని. అయితే ఆ కట్ట గురించి ఏం చెప్పుకుంటారంటే అందులో చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల నాటి చెరువు అది. నవాబుల కన్నా కూడా ముందు చెరువు. ఎంతో మంది అందులో దూకి చచ్చిపోయేవాళ్ళు, కొందరు ఆత్మలై తిరుగుతుంటారని కూడా చాలా రూమర్స్ ఉన్నాయి. కాకపోతే మాకు చెప్తూ ఉంటే మేము